సో గైస్ ఫైనలీ ఆన్ ద హైవే. సో వరంగల్ హైవే మీద అయితే ఉన్నాం ఇప్పుడు, వరంగల్ టు ఉప్పల్ హైవేలో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. సో మన హంపి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మనం అయితే రైడ్ స్టార్ట్ అయిపోతున్నాం. డిజిట్ చూడండి ఈసారి ఏం యాడ్ చేసినాం అనేది గాగుల్స్. ఎందుకంటే లాస్ట్ టైం రైడ్లో కొంచెం ఇబ్బంది అయింది వాడికి కళ్ళకి, సో గాలి తగలకుండా. అందుకనే ఇప్పుడు మేము మధ్యాహ్నం రైడ్ చేయట్లేదు. మధ్యాహ్నం ఎందుకంటే బాగా హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో వాడి గురించి ఓన్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ మాత్రమే రైడ్ అనమాట. సో మనకి ఎవరైనా సపోర్ట్ చేయాలంటే జస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైనా నచ్చితే మాత్రం షేర్ చేయండి. చలో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్ ఆల్ సెట్ ఫర్ ద రెడీ. సో బాచి అలా చాలా అంటే చాలా కష్టపడ్డాడు డిజిట్ తీసుకురావడానికి, అండ్ వీడు కూడా. చలో ఇప్పుడు రెడీ అయితే షురూ చేద్దాం. చార్లీ చూడండి, చార్లీని తీసుకోవట్లేదని ఎట్లా అరుస్తుందో. చార్లీ నెక్స్ట్ ఇప్పుడు కాదు, చార్లీ తీసుకెళ్తాను నేను. టైం ఉంది, ఓకేనా? సరే బాయ్రా. ఏయ్ కూర్చో. సో గాయ్స్ మన రైడ్ కూడా షురూ చేసినాం. సో చలో ఇప్పుడైతే రెడీ. సో డిజిట్ చూడండి ఒకసారి ఇందులో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడో. చిల్ గాగుల్స్ కూడా వాడు వేసుకుంటున్నాడు, కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఇట్లా తీయడానికి ట్రై చేస్తున్నాడు, వద్దు తీయద్దు అని చెప్తే వింటాడు వాడు. చాలా అంటే చాలా కంట్రోలబుల్ ఉంటాడు. సో మన లగేజ్ మొత్తం హైదరాబాద్లో ఉంది. సో లగేజ్ అక్కడ నుంచి అయితే పిక్ చేసుకుందాం. అండ్ కొంచెం గట్టి సపోర్ట్ అయితే కావాలి, కొంచెం అయితే సపోర్ట్ చేయండి. మేము ట్రావెల్ అయితే చేస్తున్నాం. సపోర్ట్ కాకపోయినా జస్ట్ నచ్చితే మాత్రం షేర్ చేయండి. అండ్ ఇవాళ డెస్టినేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి మనకి 250 కిలోమీటర్స్ అనమాట. నా ఫ్లాట్కి వెళ్ళి అయితే ఇలా స్టే చేస్తాం. రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మేము హంపి స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ టు హంపి వచ్చేసి 360 కిలోమీటర్స్ ఏమో చేంజ్ ఉంది. సో ఓవరాల్గా వచ్చేసి 500 + 700 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేయాలి మేము. లెట్స్ గో. సో ఫ్యూల్ అయితే లేదు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొట్టించేద్దాం, ఇప్పుడైతే కాదు. పబ్లిక్ రియాక్షన్ చూడండి. We are going to stop our first fuel break. Digit, jump. Hey, hurry! తీయకు డిజిట్, చూడు గీతలు పడ్డాయి అన్నీ. చలో ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇక హాల్ట్ ఒక 1 hour తర్వాత హాల్ట్ ఇద్దాం, వాడికి వాటర్ తాగిద్దాం ఒక 1 hour తర్వాత. చలో ఫుల్ ట్యాంక్ వచ్చేసి 1200 రూపీస్ ఏమో అయింది. అప్రాక్సిమేట్గా 11.5 లీటర్స్ ఏమో వచ్చింది. చాలా నా సస్పెన్షన్ నేను చాలా స్మూత్ చేసిన, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. నేను దీన్ని సస్పెన్షన్ స్టెప్ అప్ చేపియాలి, లేకపోతే బైక్ చాలా వైబ్ అవుతుంది, ఊగుతుంది. చాలా స్మూత్ అయిపోయింది. ఇలాంటి వాటిలలో పనిచేస్తుంది స్లోగా ఉన్నప్పుడు, బట్ స్పీడ్లో ఉన్నప్పుడు లేపి పడేస్తుంది. సో నా ఫస్ట్ కందికొండ బ్లాగ్, నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు రైడ్ చేసినప్పుడు హోండా హార్నెట్ 160R మీద. సో చూడండి అది క్రేజీ కదా, సన్సెట్ మాత్రం అదిరిపోయింది. సో డిజిట్ మళ్ళీ లేస్తున్నాడు. డిజిట్ అప్పుడప్పుడు లేస్తున్నాడు, ఎందుకు లేస్తున్నాడు నాకు అర్థమైతే లేదు, చూడాలి. సో ఇప్పటివరకు మేము ఒక 55 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. చాలా స్లోగా వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా డిజిట్కి రైడ్ చేసి. కొంచెం ఒక 50-60 కిలోమీటర్స్ వరకు స్లోగా తీసుకెళ్తే తర్వాత వాడు ఆటోమేటిక్గా సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అయిపోతాడు. సో వాడిగా స్టిఫ్గా ఉంటాడు, కూర్చుంటాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, అది అనమాట. అందుకే కొంచెం స్లోగా తీసుకుపోతున్నాడు. చూడండి వాడు గాగుల్స్ అంతా తీసేస్తున్నాడు, కూర్చున్నప్పుడు పెట్టుకొని ఉంటున్నాడు, దిగినప్పుడు తీసేస్తున్నాడు. అదే ప్రాబ్లం వచ్చింది వీడితో. చూడండి ఒకసారి సన్సెట్ ఏ రేంజ్లో అవుతుందో. డెజర్ట్కి గాగుల్స్ తీసిన వాడు మంచిగా చూస్తాడని ఇప్పుడు స్లోగా వెళ్తున్నాం. 80 అయితే అసలు దాటట్లేదు నేను, ఎందుకంటే 80 దాటితే మనకి గాలి అనేది ఎక్కువ వస్తుంది, వాడి కళ్ళు కూడా మండుతాయి. సో నేను 80 కంటే ఎక్కువ దాటద్దని ఫిక్స్ అయిపోయినా. గాగుల్స్ పెట్టినప్పుడే కొంచెం 80-90 అట్లా మెయింటైన్ చేస్తా అంతే. సో కూల్గా జర్నీ అయితే సాగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి, వాటర్ తాగాలి మేము. 1.5 hour అయిపోయింది నేను స్టార్ట్ అయిపోయి. వీడియో ఫోటో దిగుతా అంటే దింపిన. టైం వచ్చేసి 7:27. సో ఇంకా మనకి జనగాం వచ్చేసి 40 కిలోమీటర్స్ అండ్ సిద్దిపేట అట్ట అవసరం లేదు, మనకి 40 కిలోమీటర్స్ జనగాం ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక 70 కిలోమీటర్స్లో మనకి
70 కిలోమీటర్స్లో మనకి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. చాలా స్లోగా వెళ్తున్నాం అనమాట. డిజిట్ ఉన్నాడు కదా, సో వాడి కోసం అని. సో ఇందులో లైటింగ్ కొడితే ఆపుతా బ్రో, నేను పాటలు వింటున్నా. కూర్చో కూర్చో కూర్చో. ఏమన్నది వెయిట్ వెయిట్ వెయిట్. వాళ్ళు 1 కిలోమీటర్ నుంచి ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా నేను కూడా చూసిన, కానీ వాళ్ళు నార్మల్గానే వాళ్ళు కూడా ఇటు వెళ్తున్నారు అనుకున్నా నేను. డిజిట్ కూర్చో. సో గైస్ ఫైనలీ ఆన్ ద హైవే. సో వరంగల్ హైవే మీద అయితే ఉన్నాం ఇప్పుడు. వరంగల్ టు ఉప్పల్ హైవేలో ఇంకొక 60 కిలోమీటర్స్ అయితే మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం. సో మన ఇవాళ డెస్టినేషన్ రీచ్ అవుతాం. డిజిట్ చూడండి లేచిండు ఇప్పుడే. గాగుల్స్ ఖరాబ్ చేసిండు, కొత్తవి గిరేసిండు. అండ్ ఓకే ఇప్పుడైతే గాగుల్ తీసేసిన, ఎందుకంటే నైట్ టైం గాగుల్స్ పెడితే ఏం కనబడదు. ఇక వాడు మొత్తం పిచ్చి పిచ్చి చేస్తాడు. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక చాయ్ బ్రేక్ అయితే హాల్ తీసుకున్నాం. సో వాడికి ఒక ముందే బ్రేక్ ఇచ్చేసిన వాడికి, ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఉంటుంది కదా, బాగోదని ముందే ఆపేసిన. సుసుకి సేవన్ ఉంటే బయట పోసేస్తాడు, అయిపోయింది ఆడిది. సో ఇప్పుడు నా బ్రేక్ అనమాట. కొంచెం మంచి టీ పాయింట్ దగ్గర ఆగి సరదాగా మాట్లాడుకుందాం. సో డిజిట్కి నైబర్స్ అనమాట. కార్లో ఒక ఆయన ఉన్నారు చూడండి, గోల్డెన్ రిట్రీవర్. అది కూడా కొంచెం గోల్డ్ కలర్ ఉంది, దీనికంటే కొంచెం బ్రౌన్ ఉంది. సారీ గోల్డ్ అంటున్నా. చిన్న బ్రేక్ అనమాట. కొంచెం ఒక టీ తాగేసి వెళ్ళిపోవాలి. కొంచెం బ్రేక్. గాయ్స్ చూడండి ట్రాఫిక్ జామ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఐ మీన్ టోల్ దగ్గర చూడండి ఎన్ని కార్లు. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్త ఓపెన్ అయింది కదా, సో దాని దగ్గర అందరు. టాస్క్ ఏంటిదంటే ట్రాఫిక్లో నిలబడి చూస్తాడు. ఏదైనా పబ్లిక్ వచ్చినా కానీ ఎవరైనా వచ్చినా కూడా నిలబడి చూస్తాడు. అప్పుడు అటు ఇటు కదిలి అటు ఇటు ఇటు నుంచి తిరుగుతారు, అటు నుంచి తిరుగుతారు చూస్తాడు. ట్రాఫిక్లో వాడు అటు ఇటు కలితే బైక్ మొత్తం కదులుతుంది. అదే కొంచెం ప్రాబ్లం ఉంది. అయ్యా ఫోన్లో వస్తున్నాయి నాకు. సో గైస్ ఫైనల్లీ వి రీచ్ టు ద హైదరాబాద్. సో హైదరాబాద్ రూమ్ మా ఫ్లైట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో డిజిట్ తిరుగుతాడు చూడండి. సో తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా. అన్నిటికీ ఛార్జింగ్ పెడుతున్నా. డేటా అయితే కాపీ చేస్తున్నా రేపటి రోజుకి, అండ్ రేపటి మొత్తం డేటాకి. చలో అండ్ సేఫ్గా అయితే హైదరాబాద్ రీచ్ అయినాం అనమాట. రేపు డే 2 అనమాట. సో ఇక్కడ నుంచి హంపి వచ్చేసి 360 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు బాగాలేదంట, సో చూడాలి. ఫుల్ డే పట్టేటట్టే ఉన్నది. లెట్స్ సీ. బట్ మేమైతే ఎండలో రైడ్ చేయమన్నమాట, ఎందుకంటే డిజిట్ కోసం గురించి ఆలోచించాలి మనం ఖచ్చితంగా. చలో ఈ వ్లాగ్ ఎట్లా అనిపిస్తుంది మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపటి నుంచి వ్లాగ్స్ అదిరిపోతాయి. చలో ఈ వ్లాగ్ ఇంత ఆపేస్తున్నా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటో వ్లాగ్.